మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతావరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. సీతాలక్ష్మి సమేత రామచంద్ర పరబ్రహ్మణే నమ. శ్రీమాత్రే నమ. భగవద్బంధువులందరికీ మా నమస్సుమాంజలి. భగవద్బంధువులారా, ఈరోజు ప్రవచనంలో ఒక మహాభక్తుని గురించి, భక్తాగ్రేసరుడు గురించి వివరించుకుందాం. త్రేతాయుగం నాటి పురాణ చరిత్రతో సహా 400 ఏళ్ల క్రితం నిర్మితమైన ఒక ఆలయ చరిత్ర గురించి, మన తెలంగాణలో నిలవయున్న కొండగట్టు ఆలయం గురించి ఈరోజు ప్రవచనంలో చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణలో జగిత్యాల జిల్లాలో ఒక మణికిరీటంలాగా ప్రకృతి సౌందర్యం మధ్యలో వెలిసి ఉన్న కొండగట్టు అంజన్న గురించి మనం ఈరోజు చెప్పుకుందాం. హైదరాబాద్ నుంచి 3:30 గంటల సమయంలో చేరుకోగలిగే ఈ ప్రాంతం జగిత్యాల జిల్లాలో ఉన్నది అని చెప్తారు. ముత్యంపేట గ్రామానికి దాదాపు 35 కిలోమీటర్లో వెలిసి ఉన్నది శ్రీ ఆంజనేయ క్షేత్రం. ఇక్కడ నియమనిష్టల ప్రకారం 45 రోజుల పాటు పూజలు చేసిన వాళ్ళకి, పిల్లలు లేని వారికి తప్పకుండా సంతానం కలుగుతుందని హనుమద్భక్తుల యొక్క విశ్వాసం ఉన్నది. చుట్టూ కొండలు, సెలయేర్లు, పచ్చని ప్రకృతి మధ్య వెలిసిన ఈ ఆలయానికి దాదాపు 400 ఏళ్ల చరిత్ర ఉంది అని ఇక్కడ చరిత్రకారులు చెబుతూ ఉంటారు. అంతకు పూర్వమే ఇక్కడ ఆంజనేయ స్వామిని ప్రతిష్ఠించారని, త్రేతాయుగం నాటి కాలం నుంచే ఇక్కడ ఒక ఆంజనేయ నరసింహస్వామి యొక్క విగ్రహాన్ని ఆనాడు మునులు నెలకొల్పారు అని చెబుతూ ఉంటుంది ఇక్కడ స్థల పురాణం యొక్క చరిత్ర. అవన్నీ కూడా వివరంగా మనం విశ్లేషించుకుందాం. ఈ ఆలయం యొక్క స్థల పురాణాన్ని కానీ మనం పరిశీలిస్తే, త్రేతాయుగంలో రావణ యుద్ధ సమయంలో లక్ష్మణుడు మూర్ఛపోగా హనుమ లక్ష్మణుని కోసం సంజీవిని తేవడానికి బయలుదేరాడట. ఏమైందో తెలుసు కదండి. రావణ యుద్ధంలో ఇంద్రజిత్తు వేసిన బాణానికి లక్ష్మణుడు మూర్ఛిల్లి పడిపోయాడు కదా, అందరికీ తెలిసిన విషయమే కదా. ఆ మూర్ఛ నుంచి కోలుకోవడానికి సంజీవిని తీసుకురావాల్సిన అవసరం వచ్చింది అంట అప్పుడు వైద్యునికి. ఆ భారాన్ని హనుమంతుడి మీద వేశారంట. హనుమంతుడు కూడా భక్తాగ్రేసరుడు. రామలక్ష్మణులంటే ఆయనకి బహిప్రాణాలు. అటువంటి వారిని రక్షించాలనే ఉద్దేశంతో ఆ సంజీవిని పర్వతాన్ని తీసుకొని వచ్చాడంట. అలా సంజీవిని తేవడానికి బయలుదేరాడు హనుమంతుడు. హనుమంతుడు సంజీవిని తీసుకొని వచ్చేటప్పుడు మార్గమధ్యంలో ప్రస్తుత ఆలయం ఉన్న ప్రదేశం అయిన ముత్యంపేట గ్రామం వద్ద కొంత భాగం విరిగి పడిందంట ఆ యొక్క పర్వతం. ఆయన ఏం చేశాడు, సంజీవిని తీసుకురావయ్యా అంటే ఆ సుషేనుడు చెప్పిన సంజీవిని ఎక్కడుందో ఆయనకు అర్థం కాక ఆ పర్వతాన్నే పెకిలించుకుంటూ వచ్చాడంట. అలా పెకిలించుకొని గాలిలో తీసుకెళ్తున్న పర్వతం ముక్క అనేది ఈ ప్రాంతంలో పడింది అని చెబుతూ ఉంటారు. ఆ భాగాన్నే కొండగట్టుగా ప్రస్తుతం మనం పిలుస్తూ ఉన్నాము అని చెప్పి ఇక్కడ స్థల పురాణం చెప్తూ ఉన్నది. త్రేతాయుగంలో ఈ ప్రాంతంలో ఋషులు తపం చేసుకుంటూ యజ్ఞయాగాదులు చేసుకుంటున్న సమయంలో హనుమంతుడు లక్ష్మణుడు రక్షణార్థం సంజీవిని పర్వతం తీసుకొని వెళుతూ ఉన్నాడంట. అది గమనించిన ఋషులు రామదూతని సాదరంగా ఆహ్వానించారంట. ఆయన కూడా, మీ మర్యాద బాగుంది, ఇది ఆగవలసిన సమయం కాదయ్యా, శ్రీరాముడి కార్యానికై త్వరగా వెళ్ళాలి, తిరిగి వస్తాను అని చెప్పి హనుమంతుడు వేగంగా వెళ్ళిపోయాడంట. కొన్ని రోజులకి అవ్యక్త దుష్టగ్రహ శక్తులు ఈ ఋషుల దైవ కార్యాలని ఆటంకపరుస్తూ ఉన్నాయంట. తిరిగి వస్తానన్న హనుమంతుడు రాలేదు. వారిలో కొంతమంది ఋషులు గ్రహనాథులకి వేరి అయిన భూతనాథుడైన బేతాళాన్ని ప్రతిష్ఠించారంట. అయినా కూడా లాభం లేకుండా పోయిందంట. వారి ఉపాసన తపశ్శక్తినంతా కూడా ధారపోయిగా వారి తపస్సుకు మెచ్చి పవిత్రమూర్తి అయిన పవనసుతుడు ఆంజనేయుడు స్వయంభువుగా ఇక్కడ వెలిశాడని, నాటి నుండి ఋషులు శ్రీ స్వామివారిని ఆరాధిస్తూ వారి దైవ కార్యాలని నిర్విఘ్నంగా చేసుకుంటూ ఉన్నారు అని చెప్పేసి చరిత్ర చెబుతూ ఉంది. ఇక్కడ విశేషం ఏమిటయ్యా అంటే, ఇక్కడ ఉన్నది
ఆంజనేయ స్వామి విగ్రహం అయినప్పటికీ అందులో ఒకవైపు నరసింహస్వామి రూపం ఉంటుంది. పంచముఖ ఆంజనేయ స్వామి విగ్రహాన్ని మీరు ఎప్పుడైనా గమనించి ఉంటే అందులో సకల రూపాలు, దేవత రూపాలు ఉంటాయి. అందులో నరసింహ రూపం కూడా ఒకటి. అటువంటి నరసింహని యొక్క రూపం ఈ హనుమద్ విగ్రహంలో మనకి గోచరిస్తూ ఉంటుంది. అందుకే ఈ విగ్రహానికి 2 ముఖాలు ఉంటాయి. ఒక పక్కగా నరసింహస్వామి ఉంటే మూలమూర్తిగా ఆంజనేయ స్వామి వారు కనిపిస్తూ ఉంటారు. అందుకే ఈ విగ్రహాన్ని నారసింహ ఆంజనేయుడిగా కొలుస్తూ ఉంటారు ఇక్కడ భక్తులు. ముఖాలతో కనిపించడమే కాదు, ఈ విగ్రహానికి శంకు చక్రాలు, హృదయంలో సీతారాముల్ని కలిగి ఉండటం విశేషంగా చెప్పుకుంటూ ఉంటారు. ఆంజనేయుడు ఎవరండి? పరమరామభక్తుడు. గుండెల్ని చీల్చి సీతారాముల్ని చూపించినటువంటి పరమభక్తాగ్రేసురుడు కదా ఆయన. అటువంటి ఆంజనేయుడి యొక్క ఈ స్వయంభూ ఆంజనేయ విగ్రహంలో గుండెల దగ్గర సీతారామచంద్రుల యొక్క రూపం కనిపిస్తుందంట. అలాగే 2 ముఖాల్లో ఒక ముఖం ఆంజనేయ స్వామిదైతే మరో ముఖం నరసింహస్వామిది అయి ఉంటుందంట. అలాగే ఈ విగ్రహానికి ఎక్కడ ఆంజనేయ స్వామి ఆలయాల్లో మనకి కనిపించినటువంటి ఒక ముఖ్యమైనది ఏమిటయ్యా అంటే శంకు చక్రాలు ధరించి ఉన్నటువంటి విగ్రహంగా దీన్ని చెబుతూ ఉంటారు. అలాగే సీతారామచంద్రుల్ని తన హృదయ స్థానంలో బంధించుకున్నటువంటి ఆ భక్తాగ్రేసుడి విగ్రహంగా ఇక్కడ కొలుస్తూ ఉంటారు ప్రజలు. ఇక్కడ స్థల పురాణం ప్రకారం చూసుకుంటే సుమారు 400 సంవత్సరాల క్రితం కొడిమ్యాల పరగణాలో సింగం సంజీవుడు అనే యాదవుడు ఆవులు మేపుతూ కొండ ప్రాంతానికి వచ్చాడంట. ఆ ఆవుల మందలో ఒక ఆవు తప్పిపోయిందంట. సంజీవుడు వెతగ్గా పక్కనే ఉన్న ఒక పెద్ద చింత చెట్టు కనపడిందంట. సేద తీరడానికై ఆ చెట్టు కింద నిద్రపోయాడంట కొద్దిసేపు. పాపం అడివంతా తిరిగాడు, అలసిపోయాడు. ఇక ఓపిక లేక అక్కడ కనిపించిన ఒక చెట్టు కింద సేద తీరాడంట. కలలో స్వామివారి కనిపించి, నేనిక్కడ కొరంద పొదలో ఉన్నాను, నాకు ఎండా వాన ముండ్ల నుండి రక్షణ కల్పించు, నీ ఆవు జాడ అదిగో అని చెప్పి అదృశ్యమయ్యాడంట. చూశారండి, స్వామి యొక్క సాక్షాత్కారం కలిగింది ఆయనకి. ఆ యాదవుడు తప్పిపోయిన ఆవు కోసం ఎంతో ఎతికి ప్రయాసపడి పాపం అలిసి సొలసి ఆ చెట్టు కింద నిద్రించాడంట. నిద్రించిన భక్తుడికి ఆంజనేయ స్వామి కల్లో కనిపించి, నాయనా నేను ఇక్కడే ఉన్నాను కనుక నాకు ఒక నీడని కల్పించు, ఈ ముళ్ళ పొదలన్నింటినీ కూడా తొలగించి శుభ్రపరచు, నీ ఆవు ఇక్కడే ఉంది చూడు అని చెప్పాడంట. అదంతా చూసినటువంటి ఆ యాదవుడు ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచాడంట. ఆవును వెతగ్గా ఆంజనేయుడు కంటపడ్డాడు. సార్థక నాముడు సంజీవునికి మనస్సులో నిర్మల భక్తిభావం పొంగి పొరలింది. ఆనంద బాష్ప జలాలు రాలి స్వామివారి పాదాలు తడిసాయి. చేతులెత్తి నమస్కరించాడు. దూరం నుండి ఆవు అంబా అంటూ పరిగెత్తుకు వచ్చింది. సంజీవుడి చేతి గొడ్డలితో కొరంది పొదను తొలగించి శంకుచక్రాలు గదాంకలంకరణలతో ఉన్న ఆంజనేయ స్వామివారి విశ్వరూపమైన పంచముఖాల్లో ఒకటైన నరసింహవక్రంలో ఉత్తరాభిముఖంగా ఉన్న రూపాన్ని చూసి ముగ్ధుడయ్యాడంట. తన సహచరులతో కలిసి స్వామివారికి చిన్న ఆలయం నిర్మించాడు అని చెబుతుంది ఇక్కడ స్థల పురాణం. నరసింహస్వామి ముఖం, ఆంజనేయ స్వామి ముఖం 2 ముఖాలతో వేంచేసి యుండుట ఈ క్షేత్ర ప్రత్యేకత. ఇలా ద్విముఖాలతో స్వామివారు ఎక్కడ వెలిసినట్టు లేదు. అటువంటి ప్రత్యేకమైన క్షేత్రం ఈ కొండగట్టు అంజన్న క్షేత్రంగా చెబుతూ ఉంటారు. మనం ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా ఆంజనేయుడి యొక్క విగ్రహాన్ని చూడొచ్చు, లేదా పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం చూడొచ్చు. కానీ ఏ క్షేత్రంలో కూడా లేనటువంటి విశేషమైన విగ్రహం ఇక్కడ ఉన్నది. అది ఏమిటయ్యా అంటే పంచముఖాల్లో ఒక ముఖమైన నారసింహ ముఖం వక్ర రూపంలో ఉంది. మరొక ముఖం మూల విగ్రహ రూపమైన ఆంజనేయుడి యొక్క విగ్రహం అది శంకుచక్ర గదాధారి అయి ఉండటం ఇక్కడ ప్రత్యేకమైన విశేషంగా చెబుతూ ఉంటారు. అందుకే ఈ క్షేత్రానికి ఎంతో ప్రత్యేకంగా చూస్తూ ఉంటారు. సింహస్వామి అంటే సాక్షాత్తు విష్ణు స్వరూపం, ఆంజనేయుడంటే శివస్వరూపం. అలా హరిహరి రూపాలు కలిసి ఒకే విగ్రహంలో ఉండటం మనం ఇక్కడ ప్రత్యేకంగా చూడవచ్చు. అలాగే వక్షస్థలంలో సీతారాములు కలిగిన స్వరూపం కలిగి ఉండటం మరింత విశేషం.
అలాగా చూసినటువంటి ఈ విగ్రహాన్ని ఒక చిన్న గుడిని కట్టించాడంట ఆ యాదవుడు. ఆ విధంగా 300 సంవత్సరాల క్రితం ఒక ఆవుల కాపరి నిర్మించాడు అని చెప్పి ఇక్కడ చరిత్రకారులు కనుగొన్నారు. అలా కట్టిన ఈ ఆలయం 160 సంవత్సరాల క్రితం కృష్ణారావు దేశ్ముఖ్ అనేవాడు పునర్నిర్మించాడు అని చెప్పి ఇక్కడ చరిత్ర చెబుతూ ఉన్నది. అక్కడ మునులు తపస్సు చేసుకుంటున్నప్పుడు ఆ భూత బాధల నుంచి తప్పించుకోవడానికి కోసం వాళ్ళు అక్కడ బేతాళ స్వామి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠించారు కదండి. నేటికి అక్కడ క్షేత్రపాలకుడుగా బేతాళ స్వామి విగ్రహం నెలకొని ఉన్నది. అక్కడ ఒక ఆలయం నిర్మించబడి ఉన్నది కనుక ఈ కొండగట్టు ఆంజనేయ క్షేత్రానికి క్షేత్రపాలకుడు ఎవరయ్యా అంటే బేతాళ స్వామి అని చెప్తారు. ఏ రామాలయానికి వెళ్ళినా మనం క్షేత్రపాలకుడిగా అక్కడ చూడగలిగేది ఆంజనేయ స్వామిని అయితే ఈ కొండగట్టు ఆలయంలో ప్రత్యేకంగా చూసే క్షేత్రపాలకుడు ఎవరయ్యా అంటే బేతాళ స్వామి అని చెప్తూ ఉంటారు. ఆ బేతాళ స్వామి విగ్రహం ఇక్కడ ఉండటం, నారసింహుడు ఆంజనేయుడు కలిసి ఉండటం ఈ ప్రత్యేకత వల్ల భూత బాధల వల్ల బాధింపబడుతున్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ వాటి నుంచి ఉపశమనం కలిగిస్తారని ఎంతో నమ్మకంగా దూర ప్రాంతాల నుంచి కూడా భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. ఆలయ చరిత్రలో మనం చూసినట్టుగా ఆ మునులు యొక్క ఆత్రాన్ని అనుగ్రహించడానికై స్వయంభూగా ఆంజనేయుడు ఇక్కడ వెలిశాడని చెప్పుకున్నాం కదండి. వాళ్ళు తపస్సుకు మెచ్చి ఆంజనేయుడు ఇక్కడ వచ్చి వాళ్ళని రక్షించాడని చెప్తారు కదా. అది సాక్ష్యంగా నేటికి మనం కూడా ఈ ఆలయం వెనక భాగం నుంచి ముందుకు వెళ్తే కోనేటి వైపు నుంచి ఒక దారి ఉంటుందండి. ఆ దారి కూడా మునులు యొక్క గుహానికి తీసుకుని వెళ్తుంది. ఆ గుహల్లో శివాలయాన్ని, శివలింగాన్ని ప్రతిష్ఠించి ఉంటుంది. ఆ మునులు తపస్సు చేసిన ప్రదేశాన్ని నేటికి మనం చూడవచ్చు. అటువంటి ప్రత్యేకమైన ప్రదేశం ఈ కొండగట్టు ఆలయం. అదే కాకుండా ఇక్కడ ఇంకా పురాతనమైనవి ఎన్నో చూడటానికి ఉన్నాయండి. ఆ మునుల గుహతో పాటు సీతమ్మ రావణాసురుడు తీసుకెళ్తున్నప్పుడు తన కన్నీటిని ఇక్కడ కార్చింది అని చెబుతూ ఉంటారు. దానికి సూచికగా నీటికి కూడా సీతమ్మ కన్నీటి ప్రదేశం అనేది ఇక్కడ చూడవచ్చు. అలాగే ఈ తిమ్మయ్యపల్లి శివారులోని బొజ్జపోతన గుహలు, అటవీ మార్గం కుండా కొండపైకి పురాణోత్తన మెట్ల దారి, కొండరాయిని గుట్ట, వెంకటేశ్వర స్వామి ఆలయం, కొండలరాయిని గుట్ట, రామపాదుకులు అందమైన ఆకృతులతో కనువిందు చేసే బండరాళ్ళు, హరితవర్ణంతో స్వాగతి పలికితే వృక్షాలు కనువిందు చేస్తూ ఉంటాయి. ఇలాగా ఎన్నో ప్రత్యేకతలు కలిగినటువంటి ఈ ఆలయ దర్శనం ఎంతో నయన మనోహరంగా ఉండటమే కాకుండా ఎన్నో పాపాల నుంచి మనల్ని విముక్తుల్ని చేయటమే కాకుండా మనకున్న భూత బాధలన్నీ తొలగిస్తూ సుఖ సంతోషాలని, ఆయురారోగ్యాన్ని ప్రసాదిస్తుందని ఇక్కడ భక్తులు ఎంతో ప్రత్యేకంగా నమ్ముతూ ఉంటారు. ఇక్కడ ప్రత్యేకత పండుగగా సీతారాముల కళ్యాణోత్సవం, కృష్ణాష్టమి, విజయదశమి, వైకుంఠ ఏకాదశి, ఉత్తర ద్వార దర్శనం, ధనుర్మాసోత్సవం, గోదా కళ్యాణం, పవిత్రోత్సవం, శ్రావణ మేళ, సుదర్శన యాగం మొదలైన ఉత్సవాలు ఈ క్షేత్రంలో అత్యంత వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు ప్రతి ఏడాది కూడా. చైత్రమాసం పౌర్ణమి నాడు హనుమంతుని జన్మోత్సవం వైభవంగా జరుపుతూ ఉంటారు. ఈ క్షేత్రంలో ప్రత్యేకత ఏమిటి అంటే ఇక్కడ హనుమత్ జయంతిని 2 సార్లు జరిపిస్తూ ఉంటారు. ఒకటి చిన్న హనుమత్ జయంతిగా, మరొకటి పెద్ద హనుమత్ జయంతిగా కనులు విందుగా చేస్తూ ఉంటారు. ఇక్కడ హైదరాబాద్ నుంచి చూసుకుంటే దాదాపు 165 కిలోమీటర్ల దూరంలో ఈ కొండగట్టు వెళ్ళేందుకు ప్రత్యేక సౌకర్యాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ఎంజీబీఎస్ నుంచి కానీ, జేబీఎస్ నుంచి కానీ జగిత్యాలకు వెళ్ళే బస్సులు ప్రతి 30 నిమిషాలకు ఒక బస్సు కూడా ఉంటుంది. కరీంనగర్ నుంచి వెళ్ళే వాళ్ళకి ప్రతి 30 నిమిషాలకి బస్సు సర్వీసు కల్పిస్తూ ఉన్నారు టీఎస్ఆర్టీసీ వారు. అలాగే హైదరాబాద్ నుంచి ప్రైవేట్ కార్లు కానీ, మన సొంత వెహికల్స్ కానీ వీళ్ళకి తీసుకుని కూడా చక్కగా ఈ ఆలయం దర్శించుకోవడానికి వెళ్ళొచ్చు. అలాగే ఈ ఆలయం దర్శించుకోవడానికి వెళ్ళేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మార్గమధ్యంలో కొమరవెల్లి మల్లన్నని, అలాగే వేములవాడ రాజన్నని కూడా దర్శించుకునే అవకాశం మనకి లభిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇవన్నీ కూడా ఒకే మార్గంలో ఉంటాయి. అలాగే ఇంకొంచెం కష్టపడి ముందుకెళ్తే
ధర్మపురిలో ఉన్నటువంటి నారసింహ క్షేత్రాన్ని కూడా దర్శించుకునే అవకాశం కలుగుతుంది. అలాగా ఇన్ని యాత్రల్ని ఒకే రోజు చక్కగా కూడా చూసుకొని తిరిగి రాగలిగే అవకాశం మీకు సొంత వెహికల్ కానీ ఉంటే చేసుకునే అవకాశం ఉంటుంది. లేదు ఒకరోజు ఉండి చక్కగా ఇవన్నీ ఆలయాలన్నీ చరిత్రలన్నీ తెలుసుకొని తిరిగి రావాలి అనుకుంటే ఇక్కడ వసతి సౌకర్యం కూడా ఉందండి. ఇక్కడే కాదండి, మీకు వేములవాడలో కూడా వసతి సౌకర్యం ఉంది. లేదంటే ధర్మపురి వెళ్ళినా కూడా మీరు తిరిగి కొండగట్టుకు కానీ వేములవాడకు కానీ వచ్చి అక్కడ వసతి సౌకర్యం చక్కగా కల్పిస్తూ ఉన్నారు. అన్నదాన సత్రాలు కూడా ఉన్నాయి కనుక ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా ఈ పుణ్యక్షేత్రాలు అనేవి దర్శించుకునే అవకాశం మనకి లభిస్తూ ఉంటుంది. ఇక వైకల్యం లేదా అనారోగ్యంతో బాధపడే వాళ్ళు ఈ గుడిలో 40 రోజుల పాటు పూజ చేస్తే సమస్యలన్నీ తొలగిపోతాయని ఇక్కడ భక్తుల యొక్క విశ్వాసంగా ఉంది. ఎన్నో విశిష్టతలను కొండగట్టు ఆలయ చరిత్ర హనుమత్ జయంతి ప్రత్యేకంగా జరిపిస్తూ ఉంటారు. ఇలాంటి ఎన్నో ఆసక్తికర విషయాలన్నింటినీ కూడా తెలుసుకొని ఈ ఆలయ దర్శనం చేసుకొని ఆ పుణ్యమూర్తి యొక్క అనుగ్రహ కటాక్షాలు మనందరికీ లభించాలని ప్రార్థిస్తూ స్వస్తి. ఓం నమో సీతాలక్ష్మణ సమేత రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ ఆంజనేయాయ నమః. సమస్త సన్మంగళాది భవంతు.